చూద్దాం మనం ఎట్లా క్రాక్ చేద్దాము. ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులో 3:2 నిష్పత్తిలో కలవండి. త్రిభుజం వైశాల్యం 108 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని భూమి ఎత్తులో వరుసగా ఇక్కడ చూడండి, భూమి ఎత్తులో ఏమొచ్చిండు 3:2. ఇక్కడ భూమి ఎత్తులో వరుసగా ఏమి ఇచ్చిండు కనుక్కోమన్నాడు కాబట్టి వీటి యొక్క మల్టిప్లైలే మనకు ఆన్సర్ అవుతుంది కదండి. 3 దేంట్లో క్యాన్సిల్ అవుతుంది, ఇవి 2 క్యాన్సిల్ అవుతుంది, ఇవి 2 క్యాన్సిల్ అవుతాయి. అంటే మన ఆన్సర్ ఏంటిదండి, ఇవి 2 కాదండి. అదే విధంగా ఇవి రెండిట్లో సమ్ చేయండి. సమ్ చేసినప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది. 5తో క్యాన్సిల్ ఏమవుతుంది, ఇవి 2 సమ్ చేసినప్పుడు 28 అవుతుంది. అవునా, 28 5లో పోతుందండి, పోతలేదు. కాబట్టి మన ఆన్సర్ కాదు. మిగిలింది ఏంటిదండి, ఇది ఒకటి, ఇదే ఆన్సర్. ఎంత సింపుల్ గా అయిపోయిందండి. ఆప్షన్ ద్వారా ఇలా వెళ్ళొచ్చండి. మన దాదాపుగా 85% మనం మొత్తం ఆప్షన్ ద్వారానే ఉంటుందండి. ఓకేనా. అదే విధంగా మనం సూత్రం ప్రకారం వెళ్దాం, ఫార్ములా ప్రకారం ఎలా వెళ్దామో చూద్దాం. ఇక్కడ ఏంటిదండి 3x, ఇక్కడ ఏంటిదండి 2x, ఇదేమనుకుంటాం b, ఇదేమనుకుంటాం h అనుకుంటాం. ఇక్కడ భూమి ఇక్కడ ఎత్తు ఇచ్చింది కదా, అడిగింది కూడా అదే కదండి. ఇప్పుడు చూడండి, మనకు వైశాల్యానికి ఫార్ములా ఏంటిది, వైశాల్యం ఈజ్ ఈక్వల్ 1/2 b ఇంటూ h కదండి. ఇక్కడ వైశాల్యం అంటే ఎంత 108, 1/2 b అంటే ఎంత 3x ఇంటూ 2x. ఇక్కడ 2 క్యాన్సల్. అవునా, ఇక్కడ 3 1 జా 3 3 జా 3 6 జా. ఇక్కడ ఏమొచ్చింది 36, ఇది x, 2 x ఉన్నాయి కాబట్టి 33x ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. అవునా, ఈ 6 తీసుకోపోయి ఇక్కడ ప్రతిక్షేపించాడు. అప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ 6 18, 2 ఇంటూ 6 12. ఇది ఫార్ములా బేస్డ్ అండి. వితౌట్ ఫార్ములాతో మనం ఎలా చేస్తామో చూడండి. మనకి ఏమి ఇచ్చిండో వైశాల్యం ఇచ్చిండు 108. ఇక్కడ ఏమున్నాయి 3 ఇంటూ 6, వైశాల్యమే కదా, 3 ఇంటూ 6 ఇంటూ 2 ఎందుకు వచ్చింది, బై 2 వేస్తాం కాబట్టి ఇక్కడ 2 పైకి వచ్చింది, అండర్ రూట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 3 6 18, 36 ఏంటండి, మళ్ళీ 6 12 వచ్చిందండి. ఇలా మనకు మోర్ ట్రిక్స్ కావాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.